కౌన్సిలింగ్ పరిచర్యను గూర్చి నేటి దినాన్న ప్రతి దేవుని బిడ్డ ఎరగవలసి ఉంది. నాకు పరిచర్య పిలుపు లేదు కాబట్టి నేను పరిచర్య చేస్తే లాభం కన్నా నష్టం కలుగుతుంది అని భావించి చాలామంది దేవుని పనిని ఏమీ చేయలేకపోతూ ఉంటారు. చాలామంది దేవుని పిల్లలు విశ్వాసులు తలంచేది ఏమంటే అపొస్తలుని యొక్క ఆధిక్యతలు, ప్రవక్త పరిచర్య, అలాగే కాపరికి కలిగి ఉండే సంఘము, సువార్థికుని యొక్క వరము, ఉపదేశకుని యొక్క జ్ఞానము నాకు లేదు, నాకే వరం కూడా లేదు కాబట్టి, నాకు పిలుపు లేదు కాబట్టి నేను ఏ విధంగా పరిచర్య చేయగలుగుతాను అని చెప్పి చాలామంది తలస్తూ ఉంటారు. అయితే నువ్వు కౌన్సిలింగ్ పరిచర్యను చేయవచ్చునని దేవుని వాక్యం నేను ఆజ్ఞాపిస్తూ ఉంది. ఇది వాస్తవంగా నీకైన పిలుపు మరియు దేవుని ఆజ్ఞ, క్రీస్తు ప్రభు ఆజ్ఞ కూడా. ఇది నీ ఆధిక్యత. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఒకటైనా వరాన్ని కలిగి ఉన్నాడని పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అంటాడు. 1 కొరింథీ 12:7 అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది అని మనం చదువుతాం. అందరికీ ఇవ్వబడినటువంటి ఉద్దేశము అందరి ప్రయోజనం, సంఘం యొక్క సమిష్టి ప్రయోజనం అని, ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ అని మనం ఎరుగుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుని పరిచర్య చేసే ఆధిక్యత ఉంది. తండ్రి ఇంటిలో ఆధిక్యత గల ప్రతి దేవుని బిడ్డ బాధ్యత కూడా కలిగిన వాడిగా ఉండాలి. నేడు సంఘమందు తన ఆధిక్యతలను అడుగుచున్న విశ్వాసి తన బాధ్యతలను మర్చిపోకూడదని తలంచాలి. భారతీయ సంస్కృతిలో సహజంగా తెలుగు వాళ్ళలో బాధలు పంచుకోవటం తక్కువగా ఉంటుంది, తక్కువగా ఎంచబడుతుంది. ఇప్పుడిప్పుడే మనం కూడా కౌన్సిలింగ్ పరిచర్యను గుర్తిస్తూ ఉన్నాం. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన ఒత్తిడిలను దేవుని సేవకులతో కానీ, పరిణతి కలిగిన దేవుని బిడ్డలతో కానీ, స్నేహితులతో కానీ పంచుకొని సహాయము తీసుకోగలుగుతూ ఉన్నారు. ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. కౌన్సిలింగ్ అనే పదానికి సమానమైన తెలుగు పదం లేదు. వాస్తవంగా కౌన్సిలింగ్ అని అంటే ఆలోచన చెప్పుట, ఆదరించుట, ప్రోత్సహించుట, హెచ్చరించుట, సహాయపడుట, కట్టుట, ఇలా చెప్తూ పోవచ్చు. ఇక్కడ కౌన్సిలర్ ఒకరు ఆదరణ, ప్రోత్సాహము కలిగిస్తూ ఉంటే మరొకరు ఆదరింపబడ్డానికి, ప్రోత్సాహం కొరకు, సహాయము పొందుకోవడానికి, ఆత్మీయమైన సహాయం కోసం నిలిచి ఉంటాడు కౌన్సిలింగ్. కాబట్టి ఇద్దరి మధ్య కౌన్సిలర్ ఇద్దరి మధ్య ఉన్న చక్కని సంబంధము, నిబంధన, అనుబంధము కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అనేది ఏ ఫార్మ్ ఆఫ్ టాక్ థెరపీ. మాటలు ఆదరింపగలవు, ఆగ్రహాన్ని కలిగించగలవు. మాటలకున్న శక్తి అది. ఒకరిని కట్టాలన్నా, పడగొట్టాలన్నా మాటలు ఉపయుక్తం అవుతాయి. కౌన్సిలింగ్లో ఒక వ్యక్తి లేదా ఒక జంట లేదా కుటుంబము తమ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మరియు భావోద్రేకాలను కౌన్సిలర్తో పంచుకోవటం జరుగుతుంది. అందుని బట్టి కౌన్సిలర్ తగిన రీతిగా విశ్లేషించి ఒక పరిష్కారాన్ని ఇద్దరు కూడా కలగలిసి కనుగొనటం ఇద్దరికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మరి కౌన్సిలింగ్ పరిచర్య నేను చేయవచ్చా? ఒక పరిణతి కలిగినటువంటి దేవుని బిడ్డ లేదా విశ్వాసి కౌన్సిలింగ్ పరిచర్యను చేయవచ్చా అంటే, కౌన్సిలింగ్ పరిచర్య క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15-17 వచనాలలో దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ సహోదరుడు తప్పిదం చేసినట్లయితే ముందు నీవు వెళ్ళి అతడు నీవు ఉండగా అతనితో మాట్లాడు. ఈ మాట్లాడుట కౌన్సిలింగ్. అతడు నీ మాట వినిపించుకోకపోతే మరి ఇద్దరిని, ముగ్గురిని తీసుకొని వెళ్ళి మాట్లాడు. పెద్దలను కానీ, పరిణతి కలిగినటువంటి దేవుని బిడ్డలను కానీ.
వినిపించుకొనకపోతే గనక అప్పుడు అతనిని అన్యునిగా నీవెంచుకొనవచ్చునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక సహోదరుడు తప్పిదం చేసినప్పుడు అతనితో మాట్లాడడం, అతన్ని పరామర్శించటం, అతన్ని హెచ్చరించటం, సరిచేయ ప్రయత్నం చేయటం కౌన్సిలింగ్. మత్తయి సువార్త 28:19-20 ప్రేషిత ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, యేసయ్య గ్రేట్ కమిషన్ మనకు కనపడుతుంది. ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ వారికి బోధించండి అని ప్రభు తెలియజేస్తారు. వారికి బోధించటం కౌన్సిలింగ్ పరిచర్య. ప్రభు మనలను వెళ్ళుమని, కౌన్సిల్ చేయమని, పాపంలో ఉన్నటువంటి ప్రజలను వారిని ఆదరించి వారిని బలపరచాలని, వారిని సరిచేయాలని, ప్రభు తట్టు తీసుకొని రావాలని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి కౌన్సిలింగ్ పరిచర్య క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ. కౌన్సిలింగ్ పరిచర్య సంఘమందు ఒక పరిణతి కలిగిన దేవుని బిడ్డ చేయదగినటువంటిది. ప్రభు నువ్వు ఈ పరిచర్యని చేయమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు. ఇది నీ బాధ్యత మరియు ఆధిక్యత అని తెలుసుకుందాం.